గింజలతో తయారవుతుంది. సో ఇది మనం తీసుకోవడం వల్ల హార్ట్లో కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనివల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నిటి మల్టిపుల్గా పనిచేస్తుంది. సో బయటి ప్రోడక్ట్ డాక్టర్లు ఇచ్చేది వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు పూర్తి తక్కువవుతుంది కానీ స్టెంట్ రాదు తర్వాత. ఎందుకంటే ఇది నేను వాడుతున్నా, మా ఇంట్లో వాడుతున్నారు, మా ఫ్రెండ్స్కి వాడుతున్నారు, చాలా రిజల్ట్ ఉంది. ఇది ఒకటని కాదు, ఇలా 400 పైగా ప్రోడక్ట్ ఉన్నాయి. ప్రతిదీ రిజల్ట్ ఉంది మన ప్రోడక్ట్లో, రిజల్ట్ ఉంది. మనం ఆల్రెడీ అనుకుని అప్డేట్ తీసుకున్నాము, మంచిగా ఉందని చెప్పి ఇంకొకరికి ఇప్పటిదాకా ఇది వేస్ట్ అని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మనకు నమ్మకంతో వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో దీని గురించి మనము డెమో చేస్తాం. ఇది థర్మాకోల్. ఇది ఒక 10 years భూమిలో పాతినా కానీ ఇది కరిగిపోదు. మనం ఇంకొకటి వాటర్ వేసినా కరగదు. ఇది ఇంకొకటి, ఇది మనము దీన్ని అగ్గిపుల్లతో ముట్టిస్తే మనకు దీని స్మెల్ వస్తుంది గలీజ్గా, పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది ఇది. కానీ దాని స్మెల్ గలీజ్గా వస్తుందని మనకి తెలుసు. ఈ లిక్విడ్తో మనం ఇలా లిక్విడ్ ఉంటుంది, దీన్ని ఈ లిక్విడ్ ఒక డ్రాప్ చేస్తే అసలు స్మెల్ రాదు, అసలు మ్యాజిక్ లాగా మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఇది థర్మాకోల్. మన బాడీలో కొలెస్ట్రాల్ ఎట్లా కరిగిస్తుంది అనేది ఎగ్జాంపుల్ ప్లాన్ చేస్తుంది. ఇది మన బాడీలో కొలెస్ట్రాల్ అంటుంది అన్నమాట, థర్మాకోల్ రూపంలో చూపెడుతున్నాం. సో ఇలానే మన బాడీలో కొలెస్ట్రాల్కి ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండేవి. చేతికి మంట ఉంటుంది, ఏం కాదు, న్యాచురల్గా తక్కువైపోతుంది. ఏమైంది సార్ థర్మాకోల్ కరువు రెండేసి సార్ అడగండి. మన చెయ్యి దురద పెట్టుకున్నా కరుగుతుంది కదా, స్మెల్ ఏమైనా వస్తుందా? ఇదే థర్మాకోల్ మనం మీరు అగ్గిపుల్లతో ముట్టిస్తే స్మెల్ వస్తుంది, ఒక వాతావరణం పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది, ఒక డబ్బలాగా మారిపోతుంది. అది ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చూడు మీకు ఏం కనిపించదు, కానీ ఈ లిక్విడ్ స్మెల్లే వస్తుంది, న్యాచురల్ స్మెల్. అది కరెక్ట్. కరిగినట్టు మనం చూపెట్టాలి, కరిగినట్టు చూపెట్టి టిష్యూ పేపర్ కరిగినట్టు ఒకసారి ఇట్లా చూపెట్టాలి అరచేతి. డౌట్స్ ఉంటాయి కదా సార్, నాకు ఏమైనా అయిపోతే లోపల ఏమైనా కరిగిపోతాయి కదా, అది కరిగినాక చేతిలో చూపెట్టండి, చూపెట్టుకోండి. ఆయన చూపెట్టుకోండి, కరిగిందా అది కరిగిందండి, కరిగిపోయింది. ఇప్పుడు దీనికి థర్మాకోల్ కింద డెలికేట్ ఇది ఇట్లా చిన్న వాటర్ పెట్టినా కరిగిపోతుంది. ఏమైనా ఓవర్ పడ్డదా? ఏం కాదు, ఓన్లీ చెడు కాబట్టి చెడుని మాత్రమే తీసుకోదు. వాటర్ ఒక డ్రాప్ వాటర్ వాటర్ చుక్కమైనా కూల్ అయిపోయింది. నరాలు కూడా అలాంటి బాగా పనిచేస్తుంది, వాటి నరాలకు కూడా ఏం దెబ్బలేదు. ఓకేనా? చూసేసుకుంటారు. వేసుకుంటాం అంటే మనకు లోపల ఏమైనా అయితే డౌట్ ఉంటుంది కాబట్టి ఏం డౌట్ కూడా అవసరం లేదు. మన కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది, షుగర్, బీపీ కంట్రోల్ చేస్తుంది, ఒమేగా 3, ఒమేగా 2 ఇవన్నీ ఉంటాయండి. సో ప్రోడక్ట్ వల్ల చాలా రకాల బెనిఫిట్ తీసుకొచ్చామన్నమాట మనం. సో ఇవి మన అవస గింజలు నూనె. ఇదివరకు మీరు ప్రత్యేకంగా దంచుకొని తినేవారు, సో ఇప్పుడు ఎవరు తింటున్నారు, ఎవరు తింటారు. సో అనేక రకాల ఫాస్ట్ ఫుడ్లు అవి అలవాటు పడితే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సింపుల్గా చెప్తారు, సార్లు టీవీ అంటారు కదా, అట్లా సింపుల్గా చెప్తారు హార్ట్ అటాక్తో పోయారంట. సో ఇది వాడడం వల్ల హార్ట్ రిలేటెడ్ నుంచి మన కొలెస్ట్రాల్ ఏదైతే కొవ్వాలని అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి బాడీలో. సో కొవ్వుని అనేది రిమూవ్ చేస్తారు కంప్లీట్గా అంటే మొత్తం కాదు, ఆ చెడు కొవ్వుని మాత్రమే ఇస్తారు. మొత్తం అంటే మళ్ళీ వేరే రకంగా వెళ్తారు కదా. ఎగ్జాంపుల్కి మన చెడు కొవ్వుని మాత్రం ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు థర్మోకాల్కి టిష్యూ పేపర్ తేడా రావడం కదా. టిష్యూ పేపర్ మంచిది, ఇది నేను మనం మొక్కలు చూసుకుంటాము, ఇది చేస్తాం మంచిది. మన థర్మోకాల్కి చెడు కాదు, మనకు తెలుసు కొవ్వుతో కాబట్టి. సో అనేక రకాల బెనిఫిట్స్ దీనివల్ల ఉన్నాయి. సో మనం అన్నం మెతుకు ఉడికిందా లేదని ఎందుకు చూస్తాం, 1-2 చూస్తాం.
ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను. అన్ని ప్రోడక్ట్లు మంచిగా ఉంటాయి. ఇప్పుడు కనబడుతున్నాయి కదా 400 రకాల ప్రోడక్ట్ అన్ని కూడా నేషనల్ ప్రోడక్ట్స్. వాడినప్పుడు అందరూ వాడుతున్నారు, అందరూ ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, రెగ్యులర్ వాడుకోలేదు. ఎందుకంటే మన ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేస్తాం కదా, ఏ వాడతారు ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు? లైజాల్ లైజాల్ ఏదో ఒకటి వాడతారు. అయితే ఈ 2 రూమ్స్ అనుకుందాం అది. ఓకే, ఇది ఎగ్జాంపుల్కి ఉజాలా వాడతాము. అంటే మనం ఏం చేస్తామంటే మురికి చేస్తాం, 2 రూమ్స్ ఫ్లోరింగ్ మురికి చేస్తాం. ఇది ఎట్లా క్లీన్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ డెమో అనమాట. ఇది మన బయట దొరుకుతుంది కదా లైజాల్. ఓకే, డిఫరెన్స్ చూపిస్తున్నాం ఏది వాడాలనేది. ఒక దాంట్లో ఈ యొక్క లైజాల్ వేయటం అనేది జరుగుతుంది. తర్వాత మన కంపెనీ దొరికే ఇది అల్ట్రా సోప్ అనమాట. ఓకే, ఇది ఒకటి, ఇంకొక దాంట్లో వేస్తాం అనమాట. డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. లైజాల్ 99% జెమ్స్ చంపేస్తుందని చెప్పి మనకు యాడ్ వస్తుంది కదా. ఫస్ట్ ఇది లైజాల్ తిప్పుతున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి మన కంపెనీ. ఏది క్లీన్ అయింది ఇందులో? అదే క్లీన్ అయింది. ఇదే క్లీన్ అయింది. ఇది అల్ట్రా ఫ్లోర్ క్లీనర్ అనమాట. మన కంటికి కనపడే జెమ్స్ కూడా ఇది క్లీన్ చేస్తుంది. కానీ అది ఎలా ఉందో అట్లాగే ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఈ 2 మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేస్తాం. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్, టైం ఎక్కువ లేదు, సెకండ్లలో అయిపోయింది మన పని. సో మన ప్రోడక్ట్లు 400 పైన ప్రోడక్ట్ ఉన్నాయి, అన్నీ అట్లనే ఉంటాయి. ఇక అందరూ వాడుతున్నారు. మనం వాడుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. మన పిల్లల